వారం రోజులైన యూట్యూబర్ సన్నీ భయ్య జాడ తెలియడం లేదు. వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు? చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగగానే యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని రహస్య ప్రాంతానికి అతన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దేనికి? నేను తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు కదా, తీయరా బండి. జ్యోతి మల్హోత్రా సన్నీని కలిపి ఎన్ఐఏ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. कहां से आए हो? क्या मकसद है तुम्हारा? यहाँ क्यों आए हो? क्या चाहते हो तुम? कहां से हो? जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल. तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो. అయితే జ్యోతి మల్హోత్రాను జైలుకు పంపించారు గానీ వారం రోజులైన సన్నీ భయ్య తమ దగ్గర ఉన్నాడని ఎన్ఐఏ చెప్పడం లేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ పాకిస్తాన్ వెళ్లి అక్కడ వీడియోలను తీయడం జరిగింది. అక్కడ ఎవరెవరితో సమావేశం అయినా దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. సన్నీకి సంబంధించి జ్యోతి మల్హోత్రాకి సంబంధించి ఇద్దరు కూడా వ్లాగర్స్, ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉన్నట్టుగా ఏమన్నా ఎస్టాబ్లిష్ అవుతోందా? అసలు బెంగళూరు అంటే ఏంటో మాకు తెలవదు సార్. ఆ బెంగళూరు పార్టీ నాకు పరిచయం చేసిన వీడియో. సమావేశం ఎందుకాడు? వ్లాగర్స్ కి సమావేశాలు చేయాల్సిన అవసరం లేదు. సన్నీ కొంతమందితో సమావేశం అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అమ్మాయి చెప్తా నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ అయ్యి ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసుకొని వెళ్ళాలి, ఎలాంటి అప్రూవల్స్ పొందాలి అనేదంతా జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సర్టిఫికెట్లన్నీ ఒకే చోట పెట్టుకోవడం తెలీదా? అన్ని ఓ చోట పెట్టానండి, మరి కానీ ఆ చోట మర్చిపోయానండి. సన్నీ భయ్యను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ అయ్యాడు, పలుమార్లు తనకు కాల్ చేశాడు. ఒకసారి జ్యోతి మల్హోత్రాను కూడా కలిసినట్లుగా గుర్తించినటువంటి ఎన్ఐఏ నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. జ్యోతి మల్హోత్రా ఇప్పటికే రిమాండ్ లో కూడా ఉంది. జ్యోతి మల్హోత్రాను అదేవిధంగా సన్నీ భయ్యను ఇద్దరిని కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీలో ఎవరు మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. వారం రోజులు అవుతున్నా కూడా ఎన్ఐఏ నుంచి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన కూడా లేదు సన్నీ భయ్యను అదుపులోకి తీసుకున్నట్లు. కానీ ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో సన్నీ భయ్యను విచారిస్తున్నారు. నిన్ను చూస్తుంటే మాకే డౌట్ రావట్లేదు. నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారా? ఎప్పుడు మీ కూడా మీరేనా? నా కూడా ఎవరు పట్టించుకోరా? ఆన్లైన్ లో పాకిస్తాన్ 8 నెలల క్రితం వెళ్ళినట్లు ఆధారాలతో సహా వీడియోలు ఉన్నాయి. ఏదో మసాజ్ సెంటర్ లో ఉన్నట్లు గానీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి. ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? నేను అలా అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. ఈ దరిద్రుడి కళ్ళలో పడింది. జకీర్ నాయక్ మీటింగ్ కి మన భయ్య సన్నీ యాదవ్ వెళ్ళాడు. ఈ జకీర్ నాయక్ ఎవరో తెలుసు కదా, ఎన్ఐఏ టాప్ లిస్టు. మన ఇండియా బ్యాన్ చేసేసింది దీన్ని. చంద్రబాబు నాయుడు. మేము చంద్రబాబు నాయుడు ఏది మత విద్వేషాలు రెచ్చగొడతారని ముస్లిం ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి మీటింగ్ లోని చాలా చేశారు. ఆయనతో సంబంధాలు ఏంటి? స్పెషల్ గా వెళ్ళలేదు మా ఓడు, ఓన్లీ టూరిజం కోసం వెళ్ళాడు. అది కూడా ఫిబ్రవరిలో వెళ్ళాడు. అంతకు ముందు వెళ్ళలేదని వీడు చెప్తున్నాడు, వీళ్ళ నాన్నగారు చెప్తున్నారు. కానీ మనోడు 8 నెలల క్రితం పాకిస్తాన్ లో ఉన్నట్లు ఇంటర్నెట్ లో ఆధారాలు ఉన్నాయి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? ఈ బదాషి మసీద్ 5 గంటల లైవ్ జకీర్ నాయక్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? అక్టోబర్ 3, 2024. జాగ్రత్తగా చూడండి, మీరు కూడా చూడొచ్చు. లైవ్ ఇప్పటికే ఆన్లైన్ లో ఉంది. అరే మీ కాబోయేవాడికి ముందే పెళ్ళైపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. मेरा नाम है संदीप यादव. आई एम फ्रॉम इंडिया, हैदराबाद. आई एम ए प्रोफेशनल यूट्यूबर एंड मोटरसाइकिलिस्ट. చూసారు కదా, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదే కాదు 10 వీడియోలు ఉన్నాయి మొత్తం ముస్లిం ఛానల్ అని. అంటే పాకిస్తాన్ ఆ కవరేజ్. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. కొత్త సినిమా టీజర్ లాగా అందరూ చూపెట్టండి ప్లీజ్, దండం పెడతాం. జకీర్ నాయక్తో సంబంధాలు, అసలు ఈ జకీర్ నాయక్తో సంబంధాలు ఏంటి అనేది మనం ఆ ఎన్ఐఏ విచారణలో తేలాలి. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. సో 3వ పాయింట్ వచ్చేసి జ్యోతి మల్హోత్రా. వీడియోలో ఏం చెప్తున్నాడంటే ప్రాసెస్ ఉంది. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు, నాతో ఎందుకు చేస్తారు చెప్పు. అవును, ఇక్కడ ఫస్ట్ రైడ్ పాకిస్తాన్ ఫస్ట్ డే రైడ్ లోని ఏమంటారంటే, నాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది, నేను పాకిస్తాన్ ఈజీగా వెళ్ళిపోతాను అని అంటారు ఆ వీడియోలో. ఇండియా నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన అనమాట ఒక క్యాన్సర్ పేషెంట్ కి. సో ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అనమాట. ఈ టాబ్లెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్ లో అబుటాబాద్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఇసుక తీసుకెళ్లి బీతల్లో ఇచ్చేస్తావరా? జలిత నీకే వస్తుందిరా సరదా, జస్ట్ ఫర్ ఫన్. అబోటాబాద్ అంటే ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే విన్నాను. మన బిన్ లాడెన్ స్వస్థలం, మన బిన్ లాడెన్ అమెరికాకి పట్టుబడే ఏరియా అండ్ ఉగ్రవాదులు నిలుస్తున్న అబోటాబాద్. ఆ అబోటాబాద్ కి వీరికి సంబంధాలు ఏంటి? ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం.
పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. సో అబోటాబాద్ లో ఈ బిల్లాడెన్ ఈ సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థలతో మనోడు క్యాన్సర్ పేషెంట్ టాబ్లెట్లను వంకతో స్నేహం ఎలా ఏర్పడింది? ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. 5వ పాయింట్ బిర్యానీ బాట్. ఇది ఏంటి అంటే బెట్టింగ్ యాప్. ఏం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే సో ఈ బెట్టింగ్ యాప్ మనవాడే క్రియేట్ చేశాడు, సొంతంగా క్రియేట్ చేసిన బెట్టింగ్ యాప్. ఎవడో చేస్తే 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. అదే బెట్టింగ్ యాప్ మనమే సొంతంగా క్రియేట్ చేసేసి మనమే ప్రమోట్ చేసుకుని దగ్గర 30 నుంచి 50 కోట్లు ఈజీగా దండుకోవచ్చు అనే ప్లాన్ వేసి చూడు బాబు, ఈ జేబులు కొట్టి తెలియటల్ని నిజాయితీగా బతకడానికి ఉపయోగించు. 6వ పాయింట్ ఏంటంటే చెర్రీ లండన్ పారిపోయాడు. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈ 4 సంవత్సరాలు 40 దేశాలు తిరిగింది చెర్రీ అంటే ఈ అబ్బాయి. ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. 40 దేశాలు వీళ్ళిద్దరూ ఎలా తిరిగారు? వీళ్ళు చూస్తే ఆదాయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం లేని వాళ్ళు ఎలా తిరగలిసారు? ఈ స్పాన్సర్షిప్ ఉగ్రవాద సంస్థలు ఏమైనా చేశాయా? వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. ఈ అబోటాబాద్ లో నుంచి ఉన్న ఈ బిన్ లాడెన్ ఉగ్రవాద సంస్థలైనా వీళ్ళిద్దరికి ప్రపంచ దేశాలు తిరగడానికి అనుమానం రాకుండా ఇచ్చారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. ఇప్పుడు ఇదే 40 దేశాలు బైక్ మీద నేను తిరిగానంటే అర్థం ఉంది. ఏడవకమ్మా, నీ క్రెడిట్ కోసం నా పరువు తీసినందుకు ఏడుస్తున్నాను. 40 దేశాలు బైకుల మీద దిని, ఏది స్పోర్ట్స్ బైకుల మీద. స్పోర్ట్స్ బైకులు మంచినీళ్ళు తాగినట్లు తాగేస్తాయి, పెట్రోల్ అందరికీ తెలిసింది. మంద అయిపోయిందా? నా రక్తం తాగేవే. అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోతుంది. మరి నిన్ను పోషించలేక నా జీవితం మటాష్ అయిపోతుంది. షిప్పింగ్, మళ్ళీ బైకులకి షిప్పింగ్. అమెరికా మంచినీళ్ళు లాగా 4-5 సార్లు వెళ్ళొస్తున్నారు. మరి మీరు రోజు లండన్ ఎలా వెళ్తున్నారు? ఖరీదైన దేశాలు వెళ్ళలేరు, ఆదాయం లేకుండా ఎలా వెళ్ళారు? అంత డబ్బులు ఎక్కడి నుంచి? అసలు ఈ స్పాన్సర్షిప్ ఎవరు చేస్తారు? ఈ స్పాన్సర్షిప్ వెనకైతే ఎవరున్నారో తెలుసుకోవాలి. అది తెలుసు. చెక్కి తీసిపోండి. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ తిన్న చికెన్ హండీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ లాహోర్ అంటేనే ఫుడ్ కి ఫేమస్ అన్నమాట. ఫుడ్ చాలా బాగుంది కదా. వెరీ టేస్టీ. ఫ్రీ కదా, టేస్ట్ గా ఉంటది. అంతే. దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూటిగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అవియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.